వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఈజ్ డాక్టర్ మోజెస్. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్ కోసం అప్లై చేసిన 28,400 మంది అభ్యర్థులకు ఒక డౌట్. ఏప్రిల్ 13న జరగబోయేటువంటి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్కు సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ వాయిదా పడిందా లేదా? సో పాయింట్ నెంబర్ 1, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉండేటువంటి సభ్యులే మరి నెక్స్ట్ తేదీ ప్రకటించేంత వరకు మరి ఈ యొక్క డిప్యూటీఓ స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్ వాయిదా పడిందని చెప్పడం జరిగింది. ఇది సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా వార్తలు వచ్చాయి. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా, న్యూస్ ఛానల్స్లో కూడా స్క్రోలింగ్ రావడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణాలు మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ చెప్పడం జరిగింది. సో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాని ప్రిపరేషన్ కోసం ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నం కావాలి కాబట్టి వాయిదా పడ్డాయి అని చెప్పడం జరిగింది. కనుక ఈ డిప్యూటీ ఈఓ ఎగ్జామ్ సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కొద్దిగా నిరాశ, సీరియస్గా ప్రిపేర్ కాని అభ్యర్థులకు ఒక చిగురుటాశ. ఈ సందర్భంలో ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే తప్పనిసరిగా డిప్యూటీ ఈఓ జాబ్ సాధించాలన్న అచీవ్మెంట్ మోటివేషన్ మళ్ళీ మీకు కలుగుతుంది. చాలామంది అభ్యర్థులు అప్పుడప్పుడు ఫోన్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, సార్ నెక్స్ట్ డివైఈఓ ఎగ్జామ్ స్క్రీనింగ్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది? మరి యాక్చువల్గా జరగవలసింది ఏప్రిల్ 13th. దాదాపుగా మే 13న మరి అసెంబ్లీ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి జూన్ 4న రిజల్ట్ అనౌన్స్ చేస్తారు కాబట్టి జూన్ 4 తర్వాత మరి ఆంధ్రప్రదేశ్లో జగనన్న గోరుముద్దన లేక బాబుగారి రాగి ముద్దన అని తెలిసిన తర్వాత మరి జూన్ చివరి నాటికి ఈ డిప్యూటీఓ స్క్రీనింగ్ టెస్ట్కు సంబంధించి మరి ఎగ్జామ్ జరగవచ్చు. అంటే ఇప్పటి నుంచి మీకు గరిష్టంగా 120 డేస్, కనిష్టంగా 100 డేస్ ఉంది మరి ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్కు సంబంధించినటువంటి జిఎస్ ఎగ్జామ్. మరి ఫిబ్రవరిలో గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ జరిగింది. ఆ పేపర్ మీరు చూశారు. మరి లాస్ట్ సండే ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్కు సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ జిఎస్ పేపర్ కూడా చూశారు. ఈ 2 పేపర్స్ చూసిన తర్వాత ఈ 300 బిట్స్ మీరు గమనించిన తర్వాత వీటిలో ఎక్కువ శాతం డిప్యూటీఓ స్క్రీనింగ్ టెస్ట్లో కూడా ఉంటాయి కాబట్టి ఈ ప్రశ్నలను దృష్టిలో పెట్టుకొని ఈ 100 డేస్ 120 డేస్ మీరు ఉపయోగించుకోవాలి. ఈ సందర్భంలో మీకు ఒక టెక్నిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైనా ఒక సంస్థ ఒక వ్యక్తి సక్సెస్ సాధించాలంటే 4 ముఖ్యమైనటువంటి మార్గాలు ఉంటాయి. 4 ముఖ్యమైన అంశాలను మనం విశ్లేషణ చేయాలి. దాంట్లో మొదటిది స్ట్రెంగ్త్. ఒక సంస్థ కానీ ఒక వ్యక్తి కానీ సక్సెస్ కావాలంటే విశ్లేషణ చేసుకోవాల్సిన అంశాలు ఏంటంటే స్ట్రెంగ్త్. సో డిప్యూటీఓ జాబ్కు ప్రిపేర్ అయ్యేటువంటి మీరందరూ కూడా మరి 3 దశల్లో జరగబోయేటువంటి పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, ఆ తర్వాత మెయిన్స్, తర్వాత కంప్యూటర్ టెస్ట్. సో వీటిలో ముఖ్యంగా స్క్రీనింగ్ టెస్ట్లో కానీ మెయిన్స్లో కానీ మీ బలాలు ఏమిటి? మీ బలం జనరల్ స్టడీస్ కావచ్చు, మీ బలం ఎడ్యుకేషన్ కావచ్చు, ఎడ్యుకేషన్లో మీ బలం సైకాలజీ కావచ్చు, లేక పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేక ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేక ఫిలాసఫీ కావచ్చు. జనరల్ స్టడీస్లో మీ బలం హిస్టరీ, జాగ్రఫీ కావచ్చు, లేక పాలిటీ కావచ్చు, ఈ గవర్నెన్స్ కావచ్చు, లేక డేటా ఇంటర్ప్రిటేషన్ కావచ్చు. ముందు మీ బలాలు ఐడెంటిఫై చేయండి. రెండవది వీక్నెస్. ఈ 4 అంశాలు మీరు విశ్లేషణ చేసుకుంటే ఈ రోజు నుంచి ఈ వీడియో చూసిన వెంటనే మీ ప్రిపరేషన్ మొదలుపెట్టినా తప్పనిసరిగా వితిన్ 3-4 మంత్స్లో మీరు మీ జీవిత కళ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్ సాధించేటువంటి అవకాశం ఉంది. మొదటిది మీ బలాలు. ఈ పరీక్షలకు సంబంధించి
జనరల్ స్టడీస్కి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, తర్వాత ఈ కంప్యూటర్ మరి టెస్ట్కి సంబంధించి మీరు పరీక్షించుకున్న తర్వాత మీ బలహీనతలు ఏంటి? సో ఈ బలహీనతలు సేమ్ సబ్జెక్ట్స్. జిఎస్ మీ బలహీనతన. సో ఈ 100 days టైము లేక ఈ 120 days టైము జిఎస్ మీ బలమైతే ఎడ్యుకేషన్ పైన ఫోకస్ పెట్టండి. చాలా ఇంపార్టెంట్. నేను ఖచ్చితంగా గ్రూప్ 2 జిఎస్ పేపర్ చూసిన తర్వాత, గ్రూప్ 1 జిఎస్ పేపర్ చూసిన తర్వాత డిప్యూటీఓ స్క్రీనింగ్ టెస్ట్కు సంబంధించిన జిఎస్ పేపర్ నేను క్లియర్ చేసుకుంటాను. ఎందుకంటే అప్లై చేసింది 28,400 మంది. దానిలో 1900 మెంబర్స్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా మెయిన్స్కు క్వాలిఫై అవుతారు. కనుక 1900 మందిలో నేను ఉంటాను అని ఎవరికైతే జిఎస్ బాగా పట్టుంటుందో వారు ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేయండి. సో ఎడ్యుకేషన్కి సంబంధించిన పేపర్ 2, పేపర్ 3 ప్రతిరోజు మీరు చదువుకోవడం వల్ల స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత మెయిన్స్ ఎప్పుడు పెట్టినా కూడా మీరు మానసికంగా సిద్ధపడతారు. అదేవిధంగా కొంతమందికి జనరల్ స్టడీస్ అనేది ఒక బలహీనత ఉంటుంది. కనుక ఈ యొక్క పరీక్షలు వాయిదా పడడం అనేది ఒక అదృష్టంగా భావించి ఈ 100-120 డేస్లో మీకు ఇచ్చినటువంటి ఆ ఏరియాస్, ఒక్కొక్క ఏరియా ఒక 10 days టైం వస్తుంది. కనుక 10 days టైంలో ప్రతిరోజు 10 గంటలు కష్టపడితే ఒక్కొక్క ఏరియా పైన మీరు 100 గంటలు కష్టపడవచ్చు. కనుక 100 గంటలు కష్టపడితే అర్థం కాని జిఎస్ టాపిక్స్ ఏం కావవి. అదేని రాకెట్ సైన్స్ కాదు, ఒక స్పేస్ టెక్నాలజీ కాదు. సో మనసు ఉంటే మార్గం ఉంటుంది. కష్టపడాలనే తపన ఉంటే 3-4 నెలల తర్వాత డిప్యూటీఓ జాబ్ సాధించాలనుకుంటే ఈ 28,400 మంది నుంచి 1900 మందిలో టాప్ 1900 మెంబర్స్లో మీరు ఉండాలనుకుంటే మెయిన్స్లో 1:50 కాంపిటీషన్ ద్వారా నువ్వు 38 మెంబర్స్లో ఉండాలనుకుంటే తప్పనిసరిగా జిఎస్ పైన కూడా నువ్వు ఫోకస్ చేయి. నేను ఇచ్చినటువంటి గైడెన్స్ మీరు ఫాలో కండి. వెంటనే ఈ వీడియో లైక్ చేయండి. ఈ యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు ఈ డివైఈఓకి సంబంధించినటువంటి సమాచారం అప్డేట్ చేస్తూ ఉంటాం. సో మొదటిది 4 అంశాలు మీరు విశ్లేషణ చేసుకోవాలి. మొదటిది మీ బలాలు. మీ బలం జిఎస్ కావచ్చు లేక ఎడ్యుకేషన్ కావచ్చు. మీ బలహీనత అది జిఎస్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు. సో కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ కూడా ఉండొచ్చు. జనరల్ స్టడీస్లో డేటా ఇంటర్ప్రిటేషన్ కావచ్చు, లేక రీజనింగ్కి సంబంధించిన అంశాలు కావచ్చు. ఎడ్యుకేషన్లో సైకాలజీ, ఫిలాసఫీ ఎంత చదివినా అర్థం కాదు. అది చదివితే అర్థమయ్యే సబ్జెక్ట్స్ కాదు. ఒక బెంటర్ దగ్గర వింటే అర్థమయ్యే సబ్జెక్ట్స్ ఈ ఫిలాసఫీ, సైకాలజీ, ముఖ్యంగా ఈ పెడగాజీ రిలేటెడ్ టాపిక్స్. కనుక ఆ వీక్నెసెస్ పైన మీరు ఫోకస్ పెట్టడానికి ఇది ఒక అవకాశంగా తీసుకోండి. తర్వాత ఆపర్చునిటీస్ చాలా జాగ్రత్తగా గమనించండి. 4 అంశాలలో మూడవది ఆపర్చునిటీస్. ఇవి మన చేతుల్లో ఉండవు పరిస్థితులు. ఇప్పుడు ఈ పరీక్ష వాయిదా పడకపోవడం అనేది మన చేతుల్లో లేదు. కనుక ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. 100 days టైం వచ్చింది. మ్యాక్సిమం 120 days టైం ఉంది. కనుక ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఆపర్చునిటీస్ని ఉపయోగించుకోండి. ఈ యొక్క ఆపర్చునిటీని ఉపయోగించుకోండి. దురదృష్ట దేవత రోజు తలుపు కొడుతుంది. అదృష్ట దేవత ఒక్కసారి ఈ వీడియో రూపంలో మీకు తలుపు తడుతుంది. సో వెంటనే ఈ యొక్క ఆపర్చునిటీని ఉపయోగించుకొని ఈ 100 daysలో ఇప్పటి నుంచే చదివిన మరి డివైఈఓకి సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ గట్టెక్కడం పెద్ద కష్టమైన పని కాదు. సో ప్రతిరోజు ఒక సిస్టమేటిక్ ప్లానింగ్తో ఆ ప్లానింగ్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ మరి ముఖ్యంగా ఒక అడ్వైజ్ ఇస్తాం మీకు. ఎప్పుడైనా ఈ జిఎస్ కానీ ఎడ్యుకేషన్ కానీ సెల్ఫ్ స్టడీ ద్వారా ఏదో ఒక ఎస్ఎస్సి స్టూడెంట్, ఇంటర్ స్టూడెంట్ మాదిరి చదివి, ఏదో డిఎస్సి స్టూడెంట్ మాదిరి చదివి సాధించేటువంటి పరీక్ష కాదు. కనుక జిఎస్ ఎడ్యుకేషన్ అర్థం కావాలంటే ఒక 3-4 వ్యక్తులు, మ్యాక్సిమం 5 మంది, మినిమం ఒక 3 ఒక గ్రూప్గా ఫామ్ కాండి. ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోండి. సో వాట్సాప్ గ్రూప్ కాల్స్, వీడియో కాల్స్ చేసుకోండి. ప్రతిరోజు ఒక 1 hour ఆ రోజు చదివిన అంశాలపైన డిస్కస్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఒక 3 లేక 5 మందితో ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసుకొని లైక్ మైండెడ్ వాళ్ళతో, ఈ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జాబ్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళతో మీరు ప్రతిరోజు ఒక 1 hour ఆ రోజు చదివిన అంశాలు ముందుగానే మీరు డిస్కస్ చేసుకున్నటువంటి అంశాలన్నీ కూడా చర్చించండి. మీకు అర్థం కాని విషయాలు ప్రశ్నల రూపంలో మీ ఫ్రెండ్స్ని అడగండి. అర్థమైన విషయాలు మీ ఫ్రెండ్స్కు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ టీచింగ్. ఈ ప్రపంచంలో
మరి అతి సులభంగా నేర్చుకునే విధానం ఏంటంటే బోధించడం. ఏదైతే బోధిస్తామో అవి సులభంగా మనం అభ్యసిస్తాం. సో కమ్ టు ద పాయింట్, ఈ టెక్నిక్ను, ఈ యొక్క ఆపర్చునిటీను ఆధారంగా చేసుకొని ప్రిపేర్ కాండి. సో ద లాస్ట్ వన్ ఈజ్ థ్రెట్స్. చాలా ఇంపార్టెంట్. 4 అంశాలు విశ్లేషణ చేసుకున్న సంస్థలు సక్సెస్ అవుతాయి. ఇది ఒక వ్యక్తిగా అప్లై చేసుకోండి. మీ బలాలు ఏమిటి, మీ బలహీనతలు ఏంటి. సో ఇవన్నీ కూడా వేరే కలర్తో ఎందుకు రాశానంటే ఈ రెండు మన చేతుల్లో ఉండేవి కాదు. స్ట్రెంగ్త్ వీక్నెస్ను అనాలిసిస్ చేసుకోవడం అనేటువంటిది అది మనకు సంబంధించింది. బలం మన వ్యక్తిగతమైనది, బలహీనత మన వ్యక్తిగతమైనది. వాటిని సరి చేసుకోవచ్చు, అవి మన చేతుల్లో ఉండే అంశాలు. కానీ ఈ యొక్క ఆపర్చునిటీస్ కానీ థ్రెట్స్ కానీ అవి ఎక్స్టర్నల్, మనకు సంబంధించినవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ థ్రెట్ ఏంటి సార్? చూడండి, ఇక్కడ 38 జాబ్స్ కోసం దాదాపుగా 28,400 మంది అప్లై చేసుకున్నారు. వీరందరూ కూడా పోటీదారులు, థ్రెట్స్ మీకు. సో 28,400 మంది నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెయిన్స్కు 1900 మందిని సెలెక్ట్ చేస్తుంది. అంటే మెయిన్స్ ఎంపిక కావడం కోసం దాదాపుగా 1:15 కాంపిటీషన్ ఉందనుకోవాలి. సో మెయిన్స్ పరీక్ష రాయడం కోసం 1900 మందిని సెలెక్ట్ చేస్తారు 28,400 మంది నుంచి. కనుక నిజానికి ఇది చాలా తక్కువ కాంపిటీషన్. సీరియస్గా ఈ రోజు నుంచి మీరు ప్రిపేర్ అయితే సో ఈ 1:15 పోటీ ఉండేటువంటి ఈ పరీక్షలో మెయిన్స్కి ఈజీగా రావచ్చు. సో మెయిన్స్కి వచ్చిన తర్వాత 38 జాబ్స్కు మరి 1:50 రేషియో చొప్పున సెలెక్ట్ చేస్తే 1900 మంది వస్తారు. ఈ 1900 మంది నుంచి 38 మందిని సెలెక్ట్ చేయాలి ఫైనల్గా. సో ఈ 38 మందిలో మీరు ఉండాలంటే వీళ్ళంతా కూడా మీకు థ్రెట్స్, పోటీదారులు. కనుక ఈ 38 మందిలో ఎవరుంటారంటే మొదటిది కంటెంట్ ఉన్నవాళ్ళు, రెండవది కన్సిస్టెంటీ ఉన్నవాళ్ళు, మూడవది కమిట్మెంట్ ఉన్నవాళ్ళు. ఈ 3 Cలు మీకు ఉన్నాయిలో చూసుకోండి. మొదటిది కంటెంట్ ఇంప్రూవ్ చేసుకోండి, అది ఎడ్యుకేషన్ కావచ్చు, అది జిఎస్ కావచ్చు. రెండవది కన్సిస్టెన్సీ, పరీక్షలతో సంబంధం లేకుండా, పండగలతో సంబంధం లేకుండా, ఎలక్షన్లతో సంబంధం లేకుండా, ఫంక్షన్స్తో సంబంధం లేకుండా, సినిమాలతో సంబంధం లేకుండా, సీరియల్స్తో సంబంధం లేకుండా, ఫ్రెండ్స్తో సంబంధం లేకుండా ఒక యజ్ఞం మాదిరి నిలకడగా ఏ న్యూస్ సోషల్ మీడియాలో వచ్చినా కూడా చెల్లించకుండా మౌనంగా కామ్గా ఉండి చదువుకోవడమే, నిలకడగా ఒక ఫిక్స్డ్ టైం టేబుల్ ఫాలో కావడమే నీ విజయ రహస్యం. మొదటిది కంటెంట్ ఇంప్రూవ్ చేసుకో, రెండవది కన్సిస్టెన్సీ, మూడవది కమిట్మెంట్. 15 ఇయర్స్ తర్వాత వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్లో తప్పనిసరిగా ఈ 38 మందిలో నేను ఉండాలి. వితిన్ 3 monthsలో ఒక డివిజన్కు నేను ఎడ్యుకేషన్ బాస్ కావాలి. ఆ డివిజన్లో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్స్, సెకండరీ స్కూల్స్, పబ్లిక్ సెక్టార్ కింద ఉన్నటువంటి స్కూల్స్, ప్రైవేట్ సెక్టార్ కింద ఉన్నటువంటి స్కూల్స్, విద్యా పథకాలు, కేంద్ర విద్యా పథకాలు, రాష్ట్ర విద్యా పథకాలు అమలు చేస్తూ, ఒక ఇన్స్పెక్షన్ చేస్తూ, సూపర్విజన్ చేస్తూ, ఒక బెస్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా ఆ డివిజన్లో మంచి గుర్తింపు పొందాలి, ఒక సెల్ఫ్ ఎస్టీమ్ పొందాలనేటువంటి లక్ష్యంతో నువ్వు కమిట్మెంట్తో చదవాలి. చూడండి, ఒక 100 నుంచి 150 రోజులు కష్టపడితే దాదాపుగా నువ్వు ఒక 40 సంవత్సరాలు నీ జీవితంలో సుఖపడవచ్చు. ఎందుకంటే డివైఓ, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఏదో ఒక రోజు డిఓ అవుతాడు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. మీ అదృష్టం బాగుంటే 3 జిల్లాలకు ఒక ఆర్జేడీ కూడా మీరు రిటైర్ అయ్యే లోపల కావచ్చు. ఇంకా చిన్న వయసులో మీరు జాబ్ సాధిస్తే, ఒకవేళ మీకు రిజర్వేషన్ ఉంటే తప్పనిసరిగా డైరెక్టరేట్ లెవెల్లో ఒక పాలసీలు తయారు చేసేటువంటి అధికారిగా కూడా నువ్వు స్థిరపడేటువంటి అవకాశం ఉంది. కమ్ టు ద పాయింట్, ఈ 3 Cలు ఇంప్రూవ్ చేసుకో. సో ఇప్పటివరకు నేను చెప్పాను, దీన్నే స్పాట్ అనాలిసిస్ అంటారు ఒక మేనేజ్మెంట్ కోర్సెస్లో. సో ఈ మేనేజ్మెంట్ కోర్సెస్లో ఉన్నటువంటి ఈ టెక్నిక్ను నీకు అప్లై చేసుకోండి. స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, థ్రెట్స్ ఏంటి. సో థ్రెట్స్ అంటే నీ చుట్టూ ఉండేటువంటి పోటీదారులు. ఈ 28,400 నుంచి ఎవరు 38 మంది ఫైనల్గా వస్తారు, ఎవరు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటారు. సో పోటీదారులు ఇంతమంది ఉన్నా, నేను గతంలో చెప్పాను, దాదాపుగా వీళ్ళు 4 గ్రూప్స్ ఉంటారు. ABCD గ్రూప్స్ మీకు చెప్పాను. డి గ్రూప్ వాళ్ళకు వాయిదా పడిన సంగతి కూడా తెలియదు. వాళ్ళు ఏదో నంబర్ 1 కోడలు సీరియల్ చూసుకుంటుంటారు, లేకుంటే సినిమాలు చూసుకుంటూ ఉంటారు. సి కేటగిరీ వాళ్ళు ఎట్లుంటారంటే ఇంకా కొత్త పుస్తకాలు కొనాలి
అని ఆలోచిస్తుంటారు. బి కేటగిరీ వారు కొత్త పుస్తకాలు కొన్నారు, సిలబస్ దగ్గర ఉంది, కానీ వీళ్ళకు లోపించిన ఒక కన్సిస్టెన్సీ, నిలకడ ఉండదు మన ఇండియన్ క్రికెట్ టీం మాదిరి. సో ఏ గ్రూప్ వారు ఎవరంటే ఈ 8,000 మందే చాలామంది సీరియస్ అభ్యర్థులు. వీరు వాయిదాతో సంబంధం ఉండదు, ఇందాక మనం చెప్పుకున్నటువంటి సోషల్ యాక్టివిటీస్తో సంబంధం ఉండదు. మార్నింగ్ ఒక ఆదర్శవంతమైన టైం టేబుల్ ఫాలో అవుతుంటారు ఈ 8,000 మంది. సో మార్నింగ్ 5 to 10 కష్టమైన సబ్జెక్ట్ చదువుతూ ఉంటారు. అది ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ జిఎస్కు సంబంధించి కానీ. సో 10 to ఈవినింగ్ 5 వరకు పాత ప్రశ్నాపత్రాలు విశ్లేషణ చేస్తుంటారు. మరి కష్టమైనటువంటి అంశాలపైన ఉన్నటువంటి గత ప్రశ్నాపత్రాలను ప్రాక్టీస్ చేస్తుంటారు. ఈవినింగ్ 5 to 10 మరి సులభంగా ఉండేటువంటి అంశాలు జిఎస్కు సంబంధించి, ఎడ్యుకేషన్కు సంబంధించి ఈ విధంగా రోజుకు దాదాపుగా ఒక 18 hours చదువుతుంటారు. వారు నిద్రపోయేది కేవలం 6 గంటలు మాత్రమే. ప్రపంచమంతా నిద్రపోతుంటే వీరు మేల్కుంటారు. ఎందుకంటే రేపు విద్యా ప్రపంచాన్ని నిద్ర లేపడానికి. కమ్ టు ద పాయింట్ డియర్ ఫ్రెండ్స్, డిప్యూటీ ఈఓ అనేటువంటిది ఒక గ్రూప్ 1 స్థాయి పరీక్ష. అది ఒక్కసారి నువ్వు సాధిస్తే ఈ జీవితంలో మంచి సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే అబ్రహాం మాస్లో ప్రకారం 2 రకాల గౌరవాలు. ఒకటి ఆత్మగౌరవం, సో నిన్ను నువ్వు గౌరవించుకోవడం. రెండవది సోషల్ రెస్పెక్ట్స్, నీ కుటుంబంలో వచ్చేటువంటి రెస్పెక్ట్, నీ బంధువులలో వచ్చేటువంటి రెస్పెక్ట్, సమాజంలో వచ్చేటువంటి రెస్పెక్ట్. ఇప్పుడు నువ్వు పనిచేస్తున్న పాఠశాలలో తోటి ఉపాధ్యాయులు, డివైఓ జాబ్ వచ్చిన తర్వాత అందించేటువంటి ఆ బొకేలను ఒకసారి ఊహించుకోండి, కప్పేటువంటి ఆ శాలువాలను ఒకసారి ఊహించుకోండి. ఫంక్షన్కి వెళ్ళి ఒక కారులో దిగుతున్నప్పుడు అంతకుముందు నిర్లక్ష్యం చేసినటువంటి బంధువుల కళ్ళలో మరి మీరు కూడా ఆ ఆనందం చూడాలంటే తప్పనిసరిగా కన్సిస్టెన్సీతో, మంచి కంటెంట్తో, కమిట్మెంట్తో నువ్వు ప్రిపేర్గా, మా గైడెన్స్ నీకు తప్పనిసరిగా ఉంటుంది. ఒకవేళ ఎడ్యుకేషన్ మీ వీక్ సబ్జెక్ట్ అయితే వెంటనే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా కానీ, మరి ప్లేస్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేయడం ద్వారా ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్లో స్టోర్ అనే ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఏపీ డిప్యూటీఓకి సంబంధించి పేపర్ 2, పేపర్ 3 ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రామాణికమైన క్లాసెస్, టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఇందులో దాదాపుగా పేపర్ 2, పేపర్ 3కి సంబంధించిన 200 క్లాసెస్ ఉన్నాయి. మరి టాపిక్ వైజ్ క్లాసెస్, టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉన్నాయి. వాయిదా పడిన ఈ యొక్క 100 రోజులు ఎవరికైతే జిఎస్ బాగా కమాండింగ్ ఉంటుందో, జిఎస్ పైన బాగా పట్టు ఉంటుందో, నేను మెయిన్స్లోకి రాగలను అనేటువంటి నమ్మకం ఉంటుందో, స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా తక్కువ టైం ఉంటే నేను ఎడ్యుకేషన్ చదివితే అర్థం కాదు, అసలు నాకు బిఎడ్కే సంబంధం లేదు అనే వాళ్ళు ఉంటారో, ఎవరైతే బిఎడ్ చదవని అభ్యర్థులు ఉంటారో వారికి ఒక అద్భుతమైన అవకాశం ఈ 200 క్లాసెస్. ఉదయం 1, సాయంత్రం 1 క్లాస్ విని మీరు నోట్స్ రాసుకొని ఆ నోట్స్ చదివి వీలైతే టాపిక్ వైజ్ టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తే 100 డేస్లో ఎడ్యుకేషన్ పేపర్ 2, పేపర్ 3 పైన మీరు మంచి పట్టు సాధిస్తారు. రాబోయే డిప్యూటీఓ జాబ్ మీరు సాధించే అవకాశం ఉంది. కనుక వెంటనే స్టోర్ ఫోల్డర్లో ఈ యొక్క కోర్స్ ఓపెన్ చేయండి. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఈ క్లాసెస్ వినాలనుకుంటే కొన్ని డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి, ఆ క్లాసెస్ వినండి. ఒకవేళ ఆ క్లాసెస్ ద్వారా మీకు ఆత్మవిశ్వాసం కలిగితే, జాబ్ సాధించగలమనే నమ్మకం కలిగితే వెంటనే ఈరోజే ఇప్పుడే ఈ కోర్స్ యాక్సెస్ చేసుకొని మీ ప్రిపరేషన్ మొదలుపెట్టండి. సో మరిన్ని వివరాలతో నెక్స్ట్ వీడియోలో నేను మీతో కలుస్తాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.